నిలుపుతి కదా నేను ఇలాగన్నైతి దేవా నేను నేను పాడేను ఈ పాట నేను అమకాలనైతి తండ్రి నేను నేను తొలిపేను ఈ పాట నేను దశకాలనైతి తండ్రి నేను తప్పు నీ కథ నేను మా తల్లి పాదంపు పాటి నేను మరి గతపంటే అయినా కాపుతి కథ అమరాజనైది తిరుపతి కథ నిలకందనైది పాడని పాట పపకారణైదినా నేను పాడాను నీ పాట తండ్రి దత్త ఉన్నంత కాలంబు మల్లయ్యా నేను మరణాకాలం నాడు మల్లయ్యా నేను మర్తనేమని సేవ మరి పాడాను నీ పాట దత్త ఉన్నంత కాలము మరిసేను నీ పాట మరణకాలం రాడు నిక బాలయ్యా నీలకంఠయ్యా వందేసి కట్టయ్యా మరి సావయ్యా సావలయ్యా చెరడల్ల మెచ్చ భగవంతుడు మల్లికార్జున స్వామి చరిత్ర మరి ఎట్లా ఉన్నది అలనాటి కాలం నాడు భగవంతుడు గడవంటి యొక్క మరి ఆ గొర్రెల మంద మాయం చేసిండు భగవంతుడే భగవంతుడు మరి ఎప్పుడు 7 ఏళ్ళ పొలమారి మీద మూడు తోల కడిగేర వచ్చిండు కాడ మరి క్రికెట్ బండార బట్టి 7 గంటల గుడి తయారు చేసిండు వల్లయ్యా ఆ గుడిదల బల వచ్చిండు పొట్ట అంటే గాజుల ముడారం తయారు చేసిండు వీడికి 2 దేశాలు కట్టినా ఒకసారి ఆవుల మంద చూపించిన ఒకసారి గొర్రెల మంద చూపించిన ఇప్పుడు గాజుల ముడారం వేసుకొని పోయి గాజులు అవుతారా మీరా 10 ఏళ్ళలో ఆరుపుడు ఏర్పద కొంచెం వస్తా అన్నాడు దేవరాజు వల్లయ్యో గాజుల ముడారం భగవంతుడు ఉండడం అంటే నాయన పొలాన్ని వేసుకున్నాడా పట్నం ఎట్లా పోతా ఉన్నాడు ఆడికెళ్ళి దేవుడు నల్లరా
కట్టుకుంటాడు మల్లికార్జున స్వామి ఇక్కడ వంటి ఆయన 10 ఏళ్ళ మీద కట్టుకొని రాగా ఇక్కడ కూడా 10 ఏళ్ళు కన్నా వచ్చిందా తమ్ముడా ఎవడో మరి మన లెక్క గాజులు కూడా వేసుకొని బలియోలు అని చెప్పేసి పేరు పెట్టుకొని గాజులు 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 అంటాడేవరా అవునా ఇడియాత్తుడియా ఇడియాత్తుడు ఏం చేద్దామన్నా గాజులు బాగానే ఉంటాయి బాగున్నాయి అన్న ఈ దెబ్బ కొమ్ములే ఈ దెబ్బ కొమ్ములే మరి వాడు అప్పట్లా మన పిల్లలకు గాజులు ఇవ్వంటే ఆడు ఏమన్నాడు డజన్కి ఎంత అడిగిన మస్తు రూపాయలు అడిగింది మస్తు రూపాయలు అడిగింది మరి మస్తు రూపాయలు మన భార్యలు ఎడిగిలిచ్చి పెడతారా అవునా మన పిల్లలకు పాడుగా పొద్దుగా లేదని ఆగిలి తాను బోల్దాం తాను తమంగా గాజులు ఎన్నో వడిపోతాను 3 డజన్లు ఎత్తిస్తాను నా పెళ్ళ ఇక నీ పెళ్ళ ఇంకేమో లెక్కలేని గాజులు గిడిచలు పడితే గిడిదా చేపిస్తున్నాం సంవత్సరం గాజుల పాలు అయితే ఉంది కదా బాగా ఇరవై నా పెన్నకు గోట్లే పదేగా నీ పెన్నకు గోట్లే ఎత్తున్నావా మీరు డజన్ గాజులు వేసుకోవాలి ఆకిలు కూడా బోధంగా వలిగిపోవాలి అవి వలిగిపోవడానికి గోట్లు 2 ఉంటే కళ అవునా నెల కుత్త నెల 2 వస్తాయి అవి గల్లగల్లనాయి అప్పుడు 2 కోస్తూ చేసిన వలగయి ఇంకోటి ఇటు గోటు ఇటు వాటి అంటే 2 కోట్లు కొట్టి 2 ఏళ్ళ పోతుంది ఇడికి గాజులు వేసుకుంటే ఇలా రాసి వస్తున్నాయి ఏంటి కోట్లు కలర్ కూడా అనే పలవయా పక్కనే మరి ఎగురం ఉండాలి మరి అని అంతగురం పాడుగా మా దగ్గర లేదు కానీ అట్లా ఆ గాజుల పోరని దొరకబట్టాలి మనము అట్లా ఆ గాజుల పోరని దొరకబట్టాలి వాడిని పొల దెబ్బలు కొట్టి వాడి దగ్గర ఉన్న గాజులన్నీ కచ్చుకుంటా మన పిల్లలకు పని చేస్తాయి కొడుకులారా ఆ గాజులన్నీ పట్టుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటే మన పిల్లలకు సంవత్సరాలు తరబడతాయి గాజులు రూపాయలు పెట్టుకోవడం అవసరం పడుతుంది మనం 7 ఉన్నవి 7 పోయి 7 చేతులు గిట్లేస్తే సంక్రాంతి నాడు ఆ యొక్క సగిన పంగి తంగుతాడు గారప్ప సగిన పంగ అప్పప్ప అవుతున్నాడు మరి విద్యార్థులు కదా మనం కూడా ఆయన దండం పోయి ఆయన దొరకబట్టి ఆయన పొలపొలు దెబ్బలు గాజులు ఇక్కచ్చుకొని ఆయన మన పిల్లలకు అప్ప అప్పుడు చూసినా 7 బలిజలు చూసినావా బయలుక అక్కడికి వెళ్ళి గాజులు వేసుకొస్తే దేవుడు కాలం ఈ బలియోళ్ళు వచ్చి నా దగ్గర ఉన్న గాజులను ఎత్తుకొని పోతారా బలియోళ్ళు సరే మీరు నన్ను ఎప్పుడు కొడతారు నాకు గాజులు ఎత్తుకపోతారు ఇక చూస్తా అని భగవంతుడు ఏమనుకున్నాడు ఇక్కడ బండారు చేత పట్టిండు వాళ్ళ మీద కొట్టుకున్నాడు అక్కడ మటాల మాయమయ్యిండాట దేవుడు అక్కడ మాయమై ఎక్కడ వెళ్తుండర్రా దేవుడు ఊరు పంచుకున్నవి గడవంటి యొక్క ఒంటమ్మమ్మాల మీద 3 నక్షత్రాన పుట్టింది అలా సెల్లే అని చెప్పి ఆ మాల మీద అనగా ఆ బంగళ మీద కూర్చుండ పెట్టిల్లు వాళ్ళు ఆ బంగళ మీద వచ్చారు ఆమె 3 నక్షత్రాన పుట్టిందా ఎవరు ఈ కంచివేరి పట్నం పరిపాలన కంచి భరతరాజు వాళ్ళ గొప్పల సిద్ధమ్మ గర్భాన పుట్టిన వాళ్ళు 7 బయ్యోళ్ళు ఈ 7 తోడ పుట్టింది ఈ ఎల్లరూ ఒక మేడలమ్మ మేడలమ్మ 3 నక్షత్రాన పుట్టింది మా చెల్లి ఇక్కడ ఉండద్దా అని ఆయన 7 బయ్యోళ్ళు లగ్గం చేసేది లేదు ఊటం చేసేది లేదు లగ్గం చేస్తే మనం ఎంత ధనం ఖర్చు పెట్టాలో ఎంత పైకం ఖర్చు పెట్టాలో ఎంత పైకం ఎంత ఖర్చు పెట్టాలి అంత ధనం ఎంత ఖర్చు పెట్టాలి ఆ చెల్లెకు లగ్గం చేయొద్దని చెప్పి ఆ ఊరు బంధుకు యొక్క ఉండడమ్మ మాలు కట్టారు ఉండడమ్మ మాలు కట్టి ఆ మాల మీద ఆయన మేడలమ్మ నుంచి
మేడం ఉన్న దగ్గర ఏడుగురు గమరాంగి దాశాలు అరే మా పిల్లకి ఏది అవసరం పడ్డా మీరే చూసుకోరు బిడ్డ ఈ ఏడుగురు ఆపరంగి దాశాలు అంతా కావాలి పెట్టి మరి కావాలి పెట్టాడు అంటే నాయన అలకిందికెళ్ళి అదే బంగ్లం ఉండడు భగవంతుడు మరి అక్కడ గాజులముడు ఆర వేసుకున్నాడు దేవుడు ఇక్కడ పరివలం గట మదానమయమై అలా చెల్లె ఉండే బంగ్లం గట గాజులు గాజులని పాటలు పాడుతాడు ఎవరాడు అప్పుడు మరి భగవంతుడు గాజుల గుడారం వేసుకొని మరి గాజుల పాటలు ఏ తీరు పాడుతున్నాడమ్మా గాజువాక పిల్ల సుందరమ్మ పాలాయి పెరిగింది బంగారి బొమ్మ భగవంతుడు ఇక్కడ గాజులు 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 అని చెప్పి అంటే ఇక్కడ దేవుడు అనే మాటలు బంగళ మీద ఉన్నది ఆడవిల్ల మేడలమ్మ అయ్యో దేవుని మాటలేరా ఎవరో గాజులు పొలగాడు గాజులు 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 అంటా అండి దాసి 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 అయిపోయినా నేను దాచుకున్నది నేను ఎడ దాచుకున్నా మీరు వాళ్ళు దాచుకున్నారా 2 రోజులు అట్లా కాదే నాకు పేరు లేదా ఏం పేరు పాడుగా నాకు ఆదిగుంటలేదు అసలే నా పేరు నీకు ఆదికి లేదా ఆదిగుంటలేదు నాకు నా పేరు బాగా పెద్ద ఏం పేరు నీ పేరు నా పేరు చెప్తా కొండపుర పేరు దొరుకుతాయి ఏమన్నా అలా అలా ఈ చెట్లకు ఆయన పేరు లేవు ఇప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటా పెట్టేది ఒకటి చూస్తా చేయని చెప్పని అయిపోతా చెప్పరాదు ఆడది పెట్టుకుంటా పేరే పిసలారా ఇగో అట్లా కాదుకోవాలా నీ పేరే పేరు నా పేరా నా పేరు నీ పేరే నా పేరు రూపాయి 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 కాదు పిసదానా నా పేరు రూపుకు సక్కన రూపవతి రూపవతి అంటున్నావా మరి దాని పేరే రూపాయి ఉంటారు పేరు ఎక్కడ రూపాయి ఉంటుందా కాదు రూపవత దాని పేరే పేరే నా పేరు బారణ అంటారు 5 ముద్దలో పెట్టుకుని అంటే 5 ముద్దలోనే పడతాం కాదే బారణ పేరు ఎక్కడ పెట్టుకో విన్నా వాళ్ళన్నా అయ్యో బారణ అంటే నీకు లవ్ సోద్యం అవుతుందా నా పేరు భారతో అంటారు అంటున్నా భారతి పిల్ల భారతి ఉన్నావే ఉండబోతుంది కానీ వేంది అది అబ్బా దీని నోట్ల మాటలే దీని ముక్కుల మాటలే పెరుగుల మాటలే దీని నాలుకెళ్ళ మాటలే దీని పండ్ల మాటలే దీని పాసవాళ్ళ పట్టు నేను పెట్టుకోవాలి నాకు జోకి లేదు నా జోలికి నా వార్తకే రాకు నేను రానే మరి జోలికి పాడుగాను నా వార్తకి అత్తే నువ్వు మంచిగా ఉండవు బిడ్డ అయ్యో నేను రానే మరి నీ జోలికి కాదు నీ అసలు నీ వార్తకు రానా విలువ నిన్ను చూడా కానీ
దాసి మీ ఇద్దరి పేర్లు చెప్పిర్రు ఆ. ఆయన తదుగురు పేరు చెప్తేంది ఓ మర్చుకున్నారు దాని పేరు ఒంటి పిర్ర గంగు ఇంకో పిర్ర వదిలకైందా లేకపోతే కౌలికే అయిందా ఐదేడికి అయిందా శ్రీశైలం పోయిందా మాత్రం బాగా టైటా గజ్జలకు కూడా కూర్చొని మర్చిపోవచ్చు అమ్మక్క తరక గజ్జల మీద అట్లా కాదు వాళ్ళ ఇంటి పేరు ఒంటి పిర్ర ఆ పేరు గంగు రెండు కలిపి ఒంటి పిర్ర గంగు ఓహో ఒంటి పిర్ర వదలం వల్ల బలవించును గాని ఇగో ఇంకో దాని పేరేం పేరే ఉన్నది ఉంటది ఉండపోతాను కానీ పోతుంది అది చింత కింద ఐదు ఇంత కింద ఆయిల ఓ అది కూడా ఉందా సరే ఉంటుండే గాని అయ్యయ్యో ఓ బిడ్డలారా పేరు పెట్టి దాచోల్లా ప్రేమతోనే పిలిచేరా. అత్తుల్లాయ్ దాచరారా. అతనికి ఏమైందో ఊపిరి పొల్లా ఇంతమంది లేవు వాళ్ళు మా మీద ఊరుకుని నేనే కూడా బాగుంటాను అది కూడా బ్యాంక్ చేస్తాడా అత్తను ఆయన డబ్బులు ముక్కు శాంతి డబ్బులు నాయి ముక్కు అది డబ్బులు డబ్బులు ముక్కు అరే మా మాలయంలో కొడుకున్న డబ్బులు మీద మొన్న ఉన్నారు ఇంకా అంటారు ఉంటారు కానీ మన బంగ్ల కింద మన బంగ్లా కింద ఎవరిలో గాజులు అంటాను దాటి గాజులు కావన్నా చేతులు ఏమని అనుకుంటారని గాజులు అయితే అయితే గిన్నె ఉంటావు దావకాల బాబా అయితే అయితే అంటావు గట్ల కాదు ఆగురమ్మా గాజులు కావన్నా అది ఏం చేయమంటారు గాజులు కావాలంటే ఆ కింద పోయి పెరిగా నీకు తోలుకొని రాకూడదు బొమ్మట తోలుకొని వస్తే నువ్వు ఒక్కసారి వేసుకో గాజులు మరొక్కసారి వేసుకున్నాక ఆ గిన్నె నేను వేసుకున్నాను వచ్చిందన్నాడు నా తెలంగాణ ప్రజలు
రాత్రి బాగా మాల కిందికి వచ్చారు. ఎందుకంటే వారి కదా భగవంతుడు మానవేశం మీద బలియుల అవతారం మీద ఆ యొక్క గాజుల పులారం వేసుకొని గాజులు అనుకుంటా ఆ బంగాళ కిందికి వెళ్ళేస్తాడు. ఆ దేవునికి అన్నయ్య వచ్చారు. ఏ ఊరయ్యే పెద్దరారా పెద్దరారా గాజులు అనుకుంటా వచ్చినమ్మా గాజులు కావాలి మా దొరకాని గాజులు ఎత్తుకుంటున్నాడు రెండు రోజులు కొని రమ్మన్నదా. ఏంటమ్మా గాజులు అనుకుంటున్నా కానీ మంచి మంచి గాజులు ఉన్నాయి. నెయ్యరాశిలోని గాజులు ఉన్నాయి, దసరా బొల్లోని గాజులు ఉన్నాయి, రాత్రి పగలు చెక్కు మెరిచేటి గాజులు ఉన్నాయి. ఈ లైట్ పనిచేయదు. చెమికీలు మామూలు బాగా ఏర్పాటు గాజుల గురించి ఏర్పాటు అయ్యా ఓ గాజుల పుడారం అయ్యా, మా యొక్క 7 ఏడు కాళ్ళ మీద ఉన్నది మా యొక్క దొరసానైనా బలిజల్ల పిల్ల బయట మేడలమ్మ ఉన్నది గలుపు తెచ్చుకుంటారు 2 తోలుకొని రమ్మన్నది అయ్యా. మేడలు ఎక్కినట్టయితే మా దొరసానికి నేనే ఈ ముడకొడకు అన్ని వేసుకోవాలి. అన్ని అవి సాత్రం ఉంది కదా. ఇది ఏ మాట మాత్రమే డబ్బులు విని పోతాడు. అరే గాజులు ఏందో వెయ్యాలి లగ్గదిగా. అయితే మీ దొరసాని నన్ను రమ్మన్నదా నాతో నేర్పించుకుంటది అట్లా గాజులే అరే గాజులు తొలగించుకుంటది అట్లా నేను అనేది కాదే మరి. ఏమో ఒక్క మాట 2 అర్థాలు ఉన్నాయి. నేను ఏ మాట మాట్లాడాలి మీకు అట్లా అనిపిస్తే నేను ఉండా పోవుడా. ఆమె దొరసాని ఎక్కడ తక్కువ వేసే పరే వాళ్ళు బలి వాళ్ళే ఎందుకు అలా ఉంటుంది. అయ్యా బాబా అమ్మచడాపుడు చెప్పండి. ఏ పిల్లడా పిల్లడా ఏ చిరంజీవి హలో ఏంటంటే మరి ఆ గాజులలో అవుతాను కింద భగవంతుని తోలుకొని ఆ 7 అపరాంగి రాజుల్లో అటవంటి ఆయన 7 అపరాంగి రాజుల్లో మా వీరుకు మన దేవుని తోలుకుందరమ్మా. వాళ్ళు తినడాచ్చు బెదరాచ్చు
పట్టుకొని గాజులున్నాయమ్మ 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 ఈయన తిన్నోని గాజులు వైర పట్టుకొని గాజులు ఈయన తిన్నోని గాజులు వైర పట్టుకొని గాజులు పద్దాల గాజులు ఉన్నాయి ఇంత నెంబర్ వాళ్ళకైనా అంత నెంబర్ ఎంత 2.8 దాని బాగా పెద్దది సేతు మీకే నైన్స్మెంట్ ఇంకోలా కానీ మీ దొరసాని కిరాయి పోతా హర్రా మూడ కొడక గప్ప మాట్లాడతావు ఇగో లోపల ఉందా మీ దొరసాని ముందు మీరు వేసుకుంటారా ఆమెకే వేసుకుంటారు మధ్య విలురా నాకు చదువుతాంది గాజులోడు దీని మట్టి పాడు అన్న గాజులోడు ఏమి నాకు మిషలకు చెప్పాడతా బాగా నా మీసాలు పాడు అంత పెద్ద ఉన్నాయి నువ్వు నెగరలేవు బిడ్డ దూరం దూరం ఉండు అదే బాగా మాట్లాడకూడదు గాజులోడు వచ్చిందా అప్పుడు ఇలా అన్నప్పుడు దగ్గరికి వెళ్ళి పానికి తీసేది ఎందుకు అది అట్ట అంటుంది అది దాని నోటితో మాటలు పాడు కానీ బిత్తిరి బిత్తిరి ఉన్నాయి దగ్గర దీని దగ్గర దీన్ని కట్టే గుంజిన వారికి కేసు పెడతారు పోలీస్ స్టేషన్ రెండు మూసుకోవాలి గుంజిన వంట రెండు అంటే మీద నోరు కన్ను 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 నా వార్తకి రాకు నా దగ్గరికి వస్తే గుంజిన వారికి కేసు పెడతారు నీకు పోయినా కూడా దీన్ని పోతాడు పోమా పోతా కానీ నేను లేదు మా దోస్తాన్ని ఏం జాగదు మీ ఇద్దరు పట్టి గుంజాలే సాగులు అంటే గది కాదు సాగులు అంటే గది కాదు మాట వాడది నేను లేదు అట్లా నువ్వు లేదు మీ దొరసాని మాట వాడదా ఇగో మీ దొరసాని ఏది వచ్చిందా కూర్చున్నాను భగవంతుడి మేడం మనకి అలా వచ్చిందా పొడిచే పెద్దోలే మెలిగ తీయోలే పొడిచే పెద్దోలే మెలిగ తీయోలే మరి అమ్మవారి మేడలమ్మ ఆమె రూపం చెప్పబోతే మరి అటువంటి నాయన చెప్పతరం కాదు ఆమె రూపము పొడి చెప్పబోతోల మెలిగ తీయోలే పుణ్యం ఏందిలా పూజ తంగేడు రీతిగా ఆమె రూపం ఉన్నదాట మరి పూతిన సంగటి రీతిగా పుణ్యం ఎందల రీతిగా అరి చేతుల మచ్చ వైకుంఠం మెచ్చ కుడి చేతుల మచ్చ కుంభదారుల మెచ్చ పక్కల మచ్చ పటేన్లు మెచ్చ దొక్కల మచ్చ దొరగాని మెచ్చ మరి దౌడల్ల నిమ్మ ఇత్తులోనే దంతాలు ఉన్నాయి వాళ్ళ జబ్బలల్ల ముందంత సిగ్గం ఉన్నది మరి ఎర్రని పెదవులు ఉన్నాయి అమ్మవారి మేడలమ్మ దెబ్బ దెబ్బ వచ్చింది ఆ భగవంతుని ముంగడ ఎప్పుడు కూస్తున్నదో దేవుడు మేడ అమ్మని ఎప్పుడు కూర్చుండో గిరిగిర తిరిగి కిందర పడ్డట్టు పది వల్ల పిల్ల అంటే ఎంత ఉన్నదో అనుకున్నా నేను పిల్లకి ఇంత అందంగా ఉంటుందని నాకు ఎరగలేదు అక్కడిక ఎల్లమ్మ చెప్పింది బరాబరి అనుకున్నాడు దేవుడు రేఖలు 33 సుందర రేఖలు ఉండవంటి నాయనమ్మవారు మేడలమ్మ దగ్గర వద్దా నువ్వే వడకు నేనే పడతానంటూ శత్రుడా నువ్వే వడకు నేనే పడతానట్టుగా అమ్మవారి మేడలమ్మ అమ్మక ఉచ్చి పెడతా ఉన్నది భగవంతుడు వచ్చి మేడలమ్మ ముంగడ గాజుల ముడార ఎప్పుడు దించుకున్నాడమ్మా దొరసాని నువ్వేనా వీళ్ళందరికీ దూరం ఉండి మాట్లాడు సమతుల్ని దండం పెడతా తినడం దూరయ్యే గాజులు మీరు వేసుకోరు ఇవాళ రేపు నమ్మతలేదు కటవాటీలు అత్తుర్రు అమ్ముకుంటేందుకు కటవాటీలు వస్తారా ఏమన్నా అమ్ముకోవాలంటే పొద్దుగా రావాలి ఊళ్ళ మంది అంతా పనికైనాక అమ్ముకోవచ్చా నేను ఊళ్ళ మంది అందరూ పనికైనాక వచ్చి నానే పాడుకోదానా ఓ 10 వస్తానా నా లొల్లి కత్తి అదే నోట్లు వచ్చినా పోతా అదేమన్నా అమృతం అనుకున్నావా తేనె అనుకున్నావా అసలు అయితే పోతాయి
అన్ని రోగాలకు మందేనది అమ్మతోడు ఓ తాత అన్నిటికి పని చేస్తుంది కాదులు కావాలి పో గౌరం గౌరం మాట్లాడికి మొగలతో దూరం దూరం మొగలని ఎప్పుడు చూసినప్పటి నుంచి పెరిగేదాకా మాల మీద ఉన్నా తొడ మీద రొట్టెలా తొప్పతులు నేతలా నేను మెడలమంటే ఎంత మంచిది అనుకున్నా రేపు ఆడి పురాణాలు ఎక్కువ ఉంటుంది అనుకోరు నేను లేదా ఇలా రేపు ఎత్తున్నారు నా బిడ్డకి ఏమి హైదరాబాద్ అవుతుంది మరి వేసుకొని భగవంతుడు అంటే ఆయన మరి వేడమ్మ ఎప్పుడు వచ్చిండో వేడమ్మ చేతు కూడా పట్టుకున్నాడమ్మా నా దగ్గర ఇగో ఇవి అద్దాల గాజులు ఉన్నాయి, చెక్క గాజులు ఉన్నాయి, మట్టి గాజులు ఉన్నాయి, కాపీలు ఉన్నాయి. కాపీలు ఎప్పుడైనా వంక తిన ఆడలకు మనకు కత్తుండే 5 పేర్లు దిక్కులేదు మెటల్ మెటల్ గాజులు మెటల్ మెటల్ గాజులు ఉన్నాయి, కాపీల గాజులు ఉన్నాయి. గాజులు కావాలమ్మని అద్దాల గాజులు సరే నెత్తి మీద చెయ్యి పెట్టి మయ్యకుండా మేడలమ్మ చేత పట్టుకొని భగవంతుడు మరి నేను వేసుకునే పిల్లకు అడ్డగిరలు ఉన్నాయా లేవా అని చెప్పి భగవంతుడు మరి చేతి మీద ఉత్తాడు. అడ్డగిరలు ఉన్నాయా లేవా అని దేవుడు ఎప్పుడు వచ్చిండో ఆగ మరి నేను వేసుకునే ఈ పిల్లకు మరి చక్కదనం దుక్క లెక్క ఈ పిల్ల ఉన్నది, అడ్డగిరలు లేవు, మరి కిందికి వచ్చిండు కాళ్ళకు గుడ్డెలు బాధలు లేవు, మరి అట్లనే భగవంతుడు విడుదల వచ్చిండు చాపే ఉన్నాయి. అట్లనే భగవంతుడు ఒక అందరి విధిని భగవంతుడైనా గాని ఉడుకు పలకు ఉన్నదా లేదా అని భగవంతుడు గాజులయ్యంగా చేత పట్టుకొని ముక్కడికి పోతా అంటే అమ్మవారి మేడలు అమ్మాయే నేను చేసుకున్న పిల్లకు ఉడుకు పలుకున్నది. ఉడుకు పలకంటే ఏంటిదిరా ఇంత కొంత ముట్టంగానే ఆయన లెక్కన మరి నేను చేసుకున్న పిల్లకు ఉడుకు పలుకున్నది, మరి అడ్డగిరలు లేవు, మబ్బు చక్రాలు బరాబరే ఉన్నాయి, మబ్బు మీద లేదు మంచిగా ఉంది అని భగవంతుడు కాదు వేసే కాడ గాజులు వేసినట్టు వేసిండు. 100 రకాలు వేసుకుంటూ మళ్ళీ కాదు స్వామిరా అమ్మా గాజులు వేసిన మీకు అది నీకేమైతే దీని అనుకోము నాన్న వేసుకుంటా అతను నా గంట కోసం చూపుతాడు నాకేమో అమ్మా మరి గాజులు వేసిండు దేవుడు. ఇక పోతాండ భగవంతుడు కూడా వంటి యొక్క మరి మారి మీకెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతాండో దేవుడు వెళ్ళిపోని గాని అమ్మవారి మేడలమ్మ
చేతి పట్టుకొని గాజులు ఇంకా భగవంతుని ఎప్పుడు వచ్చిందో దేవుడి స్పర్శ ఎప్పుడు తొలగిందో అమ్మవారి మేడలమ్మ ఈ గాజులలో పిల్లగాడు ఎంత గమ్మత్తున్నాడంట అంది మేడలా ఆ మేడలమ్మ దేవుడు గాజులేసి పోయిన కాడికి వెళ్ళి ఆ చేతి మీద స్పర్శ పోతలేదు అరే గాజులలో పిల్లగాడు ఎంత చక్కగా గాజులేసి వెళ్ళిపోయి పిల్లడైరా చేయి దొరికిన పిల్లగాని చేయి జార కొట్టుకుంటూ ఎక్కడ వెళ్ళిపోయాను ఈ కుక్క మనదేనా అవలాదన్నా అది అటుపోతాను చూస్తుంది మీరు పట్టలేదు అటుపోతా దానికే తాపుతుందో మరి అయితే ఆ దేవుడు ఇక్కడ గాజులు వేసిండా మరి గాజులు ఎత్తా వచ్చి అక్కడ ఊరంతా తిరిగి గల్లి గల్లి ఊరు పట్టు ఉడత పట్టు అన్నారు ఊరు పట్టు ఉడత పట్టు అన్నారు అరే ఆ భగవంతుడు ఊరు పట్టు దొరికించుకున్నాడు ఆ భార్యల పంట దొరికించుకున్నాడు మళ్ళీ చెడు మేడల మంచి విషయండు ఆ భార్య కుటుంబాలకు మంచిగానే ఉన్నది మా భార్యకు అడ్డయ్యలు లేవు అన్ని రకాలు చూసుకొని భగవంతుడు చెప్పటం వల్ల మూడుల పొలమారి వచ్చిండు దేవరాజు వల్లయ్యో ఒక రాణిపురమ్మ ఈడికి 3 అవతారాలు కట్టినా ఇంకొక అవతారం చూపిస్తానా అని దేవుడు బండారు చేత వడేరా మట్టి తయారు చేసుకొని భగవంతుడు అయినా మరి మట్టిని తయారు చేసుకొని గడమంటే ఆయన మరి భగవంతుడు భుజంకి వేసుకున్నాడు మట్టలు పట్టుకొని ఒకసారి బలివల పత్నం వచ్చాడు బలివల పత్నం వాడికి మట్ట వేసుకొని రాగా ఈ మురుగ కూడా కింద ఉన్న 7 బలి వాళ్ళు 7 మరి చెట్టు ఎవరు రాడు ఈ దొడ్డికి తిరగడం మనమే పట్నంకు పడేళ్ళం మనమే అన్న పూర్తిగా పొలమారు పెట్ట గడుపుకుంటా సెలవు లేదు పోతీగా అరే అన్న మరి మన సెలవు లేదు మన పట్నంకి ఎవడో వచ్చిండు ఎవరు రాడు చూడు అరే అన్న పెద్దోనే నువ్వు ఉన్నావు అన్ని నీకు గుర్తే నువ్వే వరకల్లా దెబ్బ దెబ్బ ముందు కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళు అల్లంత దూరాన మట్టలు యొక్క బుధం వేసుకొని భగవంతుడు మట్టెలు ఉన్నాయా మట్టలు ఉన్నాయా మహాకుట దేవుడు వస్తాడు మరి ఈ అవతారం మీద పోయి నా భార్య మేడలమ్మకు ఏళ్ళ ఉంగరాలు రగ్గిది ఆ ఏళ్ళ ఉంగరాలు వేసేస్తా సగం పెళ్లి అయిపోయినట్టే అప్పుడు పోయి గాజులు వేసిన ఇప్పుడు పోయి మట్టెలు ఎత్తా ఇంకోసారి చిక్కం ఎత్తా చెప్పి దేవుడు ఆ మట్టలు వేసుకొని వస్తాడు ఈ మట్టలు వేసుకొని రాగా ఇక్కడ 7 బలి చూసారు అతన్ని పూల దగ్గర మట్టలు బాగుంది ఎవరైనా కంచు మట్టెలు ఎండి మట్టెలు బంగారు మట్టెలు బంగారు వేసుకుంటారు భయపడతారు వేసుకోమాలి ఆల్రెడీ పోలీసు చెప్పింది మొన్ననే బంగారం చదువుకోకూరు ఇళ్ళలో ఉంటే గొడవ బ్యాంకులో వారేసుకోరు రేటు బాగా పెరిగిందని అయితే ఆ దేవుడికి రాంగ ఈ బలి కళ్ళ చూసారు అరే అట్లా వచ్చి మరి మట్టలు కంచరోడు ఆ మట్టలు తీసుకొచ్చుకొని ఆ పొరని పొలు దెబ్బలు కొట్టి మన నిల కొట్టి ఆ మట్టలు గొడవ మన పిల్లలు కాపయమదే వాళ్ళ ఆరకు ఒక్కసారి మట్టలు వేసుకొని ఒక్కసారి మట్టలు వేసుకొని ఏడాదికి 3 సార్లు మార్చుకొని లేకపోతే ఆరకు ఒక్కసారి చేపియమంటే అసలు సరలేదు కదా చేపించినప్పుడు 2,000 అవుతుంది నాట్లకి 100 కాదు
ఇల్లాలు ఉన్నది ఆవు రాని ఆ పోదామా పోదాంపా. పోదామని చెప్పి ఇక్కడ ఎక్కడ మరి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ముచ్చట పెడతా ఉన్నారు వాళ్ళు ఇక్కడ బలియోళ్ళు ముచ్చట పెట్టే సంగతి ఆడికి లచ్చి దేవుడు సేవ అందు పెట్టిండు అబ్బా బలిలారా నా దగ్గర ఉన్న మట్టెలు కొండపోయి నన్ను పొలపొలు దెబ్బలు కొట్టి నన్ను నిలబొట్టి నా మట్టెలు కొండపోయి నేను వేసుకుంటారా సరే మంచి చూస్తున్నాం అనుకున్నాడు బండ చేత మట్టి వాళ్ళ మీద కొట్టుకున్నాడట మరి నీడలమ్మ ఉండే బంగళ కింద భగవంతుడు మరి అక్కడ వేలి మట్టలు మట్టలని చెప్పి అమ్ముకుంటా తాండు మట్టలు అని చెప్పి అమ్ముకుంటారు రంగరాయ్యా నీడలమ్మ దగ్గర ఉన్నది 7 అపరాంగి దాశం చెల్లె చెల్లె ఉన్నవాయే రాగిట్టి బుచ్చిబాటి ఉన్నవాయే చిక్కపోసి చెల్లె ఇగో మన మేడలమ్మ కంటే లగ్గం కాలేదు కానీ మనందరికి లగ్గాలు అయినాయి నమ్మడు పాడు కానీ మొన్న బూదలు ఏదో ఏపోతే మట్టలు వేయలేరా మూడ కొడుకు సేపించుకొస్తారా అంటే ఎండి ధర బాగా పెరిగింది అద్దో అన్నాడు చూది నా పాన దస్సు అన్నది రా మట్టెలు లేక బాధపడుతున్నావు ఏంటి అంటే నాట ఏమోదా లేతరా అట్లా అంటున్నావు ఏదో ఏమో సలకుండా ఒక్కరోజు వదిలి నడుము పట్టుకున్నది ఇక మళ్ళీ వదిలేవ్వా నా బుద్ధిగా అంత ఏ పనికైనా ఒక్కరోజు వద్ద వారం రోజులుగా ఉంటా చక్కటి బుద్ధిని మరి ఏమనుకున్నావు నేను బాగా 20 పని మంత్రాలు పనిపోతులు చేస్తే పని పని చెప్తా ఇంకా చెల్లే అట్లా మటన్ల పిల్ల కానీ మరి బంగ్లా ఎవరు కట్టుకుందామని చెప్పి దేవుడికి ఎదురుగా పోదామని 7 రక్క ఎల్ల ఒక తల్లి బిడ్డలే బంగ్లా మీద బావల్ల ఇగో మాకందరికి మట్టలు ఎత్తావా ఎక్స్పీరియన్స్ బాగుంది ఇగో ఏ ఉన్న మట్టలు ఇప్పుడు బందే గాని అది ఖరాబ్ అయితే ఎద్దు లేకపోతే కొత్త ఎద్దు ఇగో మా బంగుల మీద బంగుల ఆ బంగుల మీద పోయి ఆడ మా మేడలం ఉంటది ఇక ఆమెకైతే సంబరం అయ్యో ఆమె వేసుకోకుండా సంబరం ఇక పోదాంపా అని చెప్పి ఆ దేవుని వరకు ఆయన మేడల మీద మేడ మీద పోయే వరకల్లా ఈ అమ్మవారి మేడలమ్మ అచ్చిన దేవునికి అలా దమదమ వచ్చింది ఆ దాసాలందరూ వేసుకోగా అచ్చి దేవుని ముంగడ కూర్చున్నది ఈ దేవుడు అనగల మట్టలు ఏరుకుంటా ఈమెకాలకు ఒకసారి ఆమెకాలకు ఒకసారి సైజులు కలాలి కదా ఈమెకాలకు ఒకసారి ఆమెకాలకు ఒకసారి ఆయన చేసుకుంటున్నాగా మేడలమ్మకు వాదం పట్టేట్టు ఈ భగవంతుని మేడల మయ్యల ఉంగరాలు ఒడిగిండా ఎల్లై పిల్లలు ఎండి ఉంగరాలు మేడలమ్మ పాదానికి దొరకంగా మేడలమ్మ పాదాలు కళ్ళ వచ్చిండు గుడ్డెరుగు పాదాలు నా భార్యకు లేకపోయినా ఆ పాదాలు పట్టుకొని ఏళ్ళ ఉంగరాలు అయ్యంగా ఆ భార్య గుడ్డెరుగు పాదాలు లేవు దీనికి తిక్కలు దొడ్డు లేవు దీనికి మరి అవేంటి రవి చూడప్ప అయ్యా మన ఎందుకు మరి అదేంటి మన ఎగవరామాలు లేవు దేవుడి పాదాలు లేవు నీ గుర్రమూతులు లేవు అని అన్ని వారే చూసుకున్నాం అంటే నేను చేసుకునే భార్య మంచిగా పెళ్ళాన్ని కావాలని చేసిన మట్టలు కాలికే ఉంది అందరూ ఏమంటారు
వాళ్ళకు లగ్గం కాకుండా ముందు మటన్ వేసుకుంటా అదే అయినా మనం మెడలమ్మ చూసినాం మనం వేసుకుంటే దానికి ఏమైంది వచ్చి ఆడబోతాం అన్న మనకంటే లగ్గమైంది ఆమెకు కాలేదు కదా ఉంగురాలే అబ్బో నేను వీకెండ్ కానీ కాదు ఎంతమంది చేస్తే నేను చూసుకుంటే మనకి ఆడలందరూ ముచ్చట పెడతాను మన ఆడల ముచ్చట పెట్టుకుంటే మీ అందరూ పోతున్నారు ఆ ముచ్చట పెట్టాక మెడలమ్మ ఆయన తనకి లేచిపోయింది ఆయనతో ఆమె ఆరులాగా ఆమె ఈ భగవంతుడు ఆయనతో మట్టం వేసుకొని ఆయనతో మళ్ళీ అవతల పట్టాడు దేవుడు మళ్ళీ 3 తోల మీదకి వచ్చాడు వీడికి ఎన్నిసార్లు అయినాయిరా 3 తోల మీదకి వచ్చాడు 3 తోల మీదకి వచ్చిన భగవంతుడు గుడిసెలకి వచ్చాడు గుడిసెలకి వచ్చి ఇక్కడ బండారం పట్టాడు దేవుడు కొట్టమంటాడు కలర్ బొట్ల అమ్ముకురారాలు అదే విధంగా అన్ని కలర్ బొట్లు తయారు చేసుకుంటాం బొట్లు అన్ని తయారు చేసుకొని ఏమేమి బొట్లు ఉంటాయిరా ఎర్ర సింధూరం అన్న బాలంగా కుంకుమ పోకరం కలరు ఇట్లా గ్రీన్ కలరు ఎల్లో కలరు బ్లూ కలరు ఇట్లా అన్ని బొట్లన్నీ తయారు చేసుకున్నాం ఈ బొట్లన్నీ తయారు చేసుకొని బాగా నచ్చుతుంది బొట్లు అయితే ఈ ఇన్ని కలర్లకు 12 తీర్ల బొట్లు తీసుకున్నాడు అవన్నీ ముల్లి కట్టుకుంటూ ఆయనతో ముడరం వేసుకున్నాడు అరే ముకోళ్ళ అవతారం మీద భగవంతుడు ఆడికి బయలుదేరి ఆ ముకోళ్ళ మీదకి బొట్లమ్మ బొట్లు అని చెప్పి ఆ బుక్కలు అంటారు కదా బుక్కలు ఆడికి బయలుదేరాక ఆ నాడు వీళ్ళందరూ ఊర్లో పని ఎదుర్కొంటూ అమ్ముకున్నారట ఇప్పుడు షాపులు అయినాయి కానీ ఆడికి రాంగా అంటే ఈ బలి వాళ్ళు మళ్ళీ కళ్ళ చూసారు వాడు ఎవర్రవాడు మన సెలవు లేని మన పట్టణంకి వచ్చి ఆ యొక్క అమ్ముకుంటున్నాడు అవురా అన్న మన దగ్గర సెలవు తీసుకొని మన పట్టణంకి ఎట్లా అడుగు పెట్టిండు అన్న మన ఇద్దరు తీసేయారు రావాలి ఏంటిది మన ఇజాత తీసుకొని రావాలి తీసుడు కాదు మన ఇజాత తీసుకొని రావాలి మన ఊళ్ళకాడు మన మాటలకి మన ఊళ్ళకి వచ్చిందంటే అక్కడ దాకా పోయి అన్ని పొద్దులు దెబ్బలు కొట్టి మన దగ్గర ఉన్న బొట్లను ఎత్తుకొచ్చుకుంటే మన ఆడలకు ముగ్గులు వేసుకోవచ్చు సంక్రాంతి ముగ్గులు వస్తే ఇంటికి ఆడి దగ్గర మన కదా ఆడు 6 నెలలు ఆయుధ 3 నెలలు వద్దరు అంటుండు 6 నెలలు ఆయుధ 3 నెలలు వద్దురా ఇది మంచిగా ఆఫర్ మంచిగా ఉన్నది 6 నెలలు ఆయుధ 3 నెలలు వద్దరా భగవంత మన తాడిపత్రులు 3 నెలలు ఉద్దరనాక కాపులంతా మన రైతులందరూ కలిసి బామపడి కొన్నారు కొన్నాక ఆయన దవన వెళ్ళిపోయాడు ఆడ వెళ్ళిపోయిన ఇంటికాడ చూస్తా పొదల అంతకుముందు ఆడామేండు దొడ్డున్నాయి మంచిగా నమ్మిచ్చాడు మళ్ళా ఆయనతో మళ్ళా అనగల పండగ మళ్ళీ వచ్చాడు ఇడు మొన్నడు అని చెప్పి అనుకున్నారు ఆడేదానికి కాకపోతే అప్పుడు మంచి పట్టుకొచ్చిండు ఈ సెకండ్ సారి మొత్తం పొదల ముని తాడిపోతారు అని కొనోళ్ళంతా గురువుడే మళ్ళీ పైసలు కట్టినాడు అన్నారు అవునా పత్రాలు కట్టినే ఉంటాయంటే అయ్యా ఒక్కసారి ఉంటాయి ఎప్పుడు వచ్చి ఒక తీరే ఉంటాయి పత్రాలు అన్ని అది మెప్పించుకుంటూ ఉన్న పైసలు పంపించాడు అయితే అట్లనే మరి ఇలా వీడు బుక్క కూడా అమ్ముకోరా మన ఊళ్ళకత్తా ఉన్నాడు దెబ్బలు కొట్టి ఆ నెల కొడితే ఆ బుక్క కూడా గుంజు కట్టుకొని మన పిల్లలకి ఇస్తే ముగ్గులేస్తారు కదా దేవుడు అక్కడ పూజ చేయొచ్చు బుక్కలో చల్లచ్చు అని చెప్పి బలి వాళ్ళు బాగుపడి దేవుడు కొడదామని చెప్పి విచారం పడ్డాక మరి ఆడికెళ్ళి వచ్చే దేవుడు ఆట వల్ల నా దగ్గరికి వచ్చి నన్ను పొలు దేవలు కొట్టి నా దగ్గర ఉన్న బుక్క గొడవలు గుంజుకపోతారా మీరు ఇక చూస్తారకుండా మళ్ళీ కాదు స్వామి మరి క్రికెట్ బండారు బట్టి మీ మీద కొట్టుకున్నాడా ఇక్కడ మటనమాయమైంటి భగవంతుడు అక్కడ మరి మేడలమ్మ బంగుల కింద బుక్క గులాలని అమ్ముకుంటున్నాడమ్మా అవతారం మీద బుక్క కూడా అమ్ముకోగా 7 అమరంగి దాసోళ్ళు ఆ యొక్క మేడలమ్మక అలా చూసి ఎవడో గాని బుక్క కూడా అమ్ముకొని వచ్చిండు ఆ బుక్కల్లో పొలగాని దొరకరా పొర్రి ఆయన దగ్గర ఎన్ని కలర్ల బొట్లు ఉంటే అవన్నీ పట్టుకరా పొర్రి రోజొక్క తీరు పెట్టుకోవచ్చు అంటే బొట్టు ఆదివారం బండారు సోమవారం ఊపిరి మంగళవారం ఎలమ తల్లి సింధూరం మేం పట్టుకుంటదిరా మంగళవారం సింధూరం పెట్టుకుంటే అంజనా సంకుడు పని చెప్తుంది నాకు ఇట్లా రోజుకు ఒక ఆరం పట్టుకొని దేవుని పట్టుకొని మంచి బొట్టు పెట్టుకోవచ్చు పొర్రి అప్పుడు పరంగి దాసులు ఆ యొక్క బాలదీపోతాడు ఎట్లా దిగిపోతా ఉన్నారమ్మా
కులాలు అమ్ముతున్నాడు ఒక కులాలు అనుకుంటే మరి భగవంతుడు వేడికి వచ్చి ఏమంటా ఉన్నారమ్మా మీకు ఏ బొట్టు కావాలి? ఎర్ర బొట్టు కావన్నా, నల్ల బొట్టు కావన్నా, తెల్ల బొట్టు కావన్నా, పచ్చ కలర్ బొట్టు కావన్నా, బ్లూ కలర్ కావన్నా, గ్రీన్ కలర్ కావన్నా, స్కై బ్లూ కావన్నా, ఏంటి రంగుల కాదు, మేము భూగోళం రంగుల కూడా ఉంటారు. అదే కొత్త లేటెస్ట్ లేటెస్ట్ ప్యాకేనా? అమ్మ ఏం కలర్ కావాలండి మీకు? చూస్తాను దూరం రావాలి దూరం ఉండేట చూస్తాను కాదు ఈయన కొనుక్కుంటారా బంగ్లాదేశ్ కూడా వాళ్ళెక్కడే ఏ బంగ్లాదేశ్ పంపాలి నాకు బంగ్లాదేశ్ రావాలని ఉండదు మరి చెప్పి దేవుడు ఏమన్నాడు అనుకోని భగవంతుడు బంగ్లా ఎక్కిండా బంగ్లాకి యొక్క బొట్లన్నీ ఉండవు కలర్లన్నీ ఉండవు ఆ చోట పెట్టిన అర్థం లేదు ఏడుదమ్మ దబా దబా ఆడ కూర్చున్నది ఆమె కూర్చున్నాక 7 ఆడళ్ళు ఆ దాసలు కూడా ఆనే కూర్చున్నారు ఆనే కూర్చున్నారా ఈ బొట్టు మంచిగా ఉంది ఆ బొట్టు మంచిగా ఉంది అని చెప్పి అన్ని కూర్చున్నారు మరి దేవుడు ఏమనుకున్నాడు ఇంకైనా బొట్టి అనుకొని పోతారు మరి నచ్చింది ఏం పనికి మేడలమ్మ నుదుట బొట్టు పెట్టి పోవాలి నేనా అని మీకు గెలుస్తలేదు ఏంటిది అదేది మంచిగా ఉంటది అంటే ఈయన చూపిస్తాగు ఇట్లా కూర్చోరు చూపిస్తా కానీ అందరూ అడగపోతున్నారు మనగా బట్టల పోతే మనం ఏర్కోకుండా ముందే ఆ సాపుడు తీసి ముంగడ వారికి అమ్మకి మస్తు ఉంటది మనం నచ్చకుండా సరే ఇది మస్తు ఉంటుంది అవ్వ మనం కొనాలని అమ్ముడు పోవాలని అట్లనే దేవుడు కూడా బాబా ఇగో అట్లా కూర్చో పక్క కూర్చుంటే మన పైరం ఏంటి బొట్లు బొట్ల ఇగో నీకు పసుపు పుట్టు మంచిగా ఉంటది ఇగో దీనికి బ్లూ కలర్ మంచిగా ఉంటది ఇక మీకు మేము ఏడదమ్మా ఇగో ఎర్ర బొట్టు దీన్ని ఏమంటారు కుంకుమని సింధూరమేనా ఆ కుంకుమ చేత పట్టిండు ఆ భగవంతుడు రాజు మల్లయ్యా ముసలు కొట్టుకుంటే ఏర్పడదాం మనం బట్టగా చెప్పి షాప్లకు పోతే పేమి చేసుకుంటే ఏర్పడ్డట్టు బొట్టు కూడా నొసలు కట్టుకుంటే ఏర్పడదు మీరందరూ మీరు పెట్టుకోరు వెళ్ళమ్మా మంచిగా ఉంటుందమ్మా భగవంతుడు నొసలు కంటా పట్టురా నొసలకు బొట్టు పెట్ట దేవుడు మనం బొట్టు పెట్టంగా ఇయర్కి ఇంత ఆడుతుంది ఇయర్కి ఇంత ఆడుతుంది ఈ 2 ఏళ్ళు ఉండబోయి ఒకట్ల పెద్దలు పెట్టిండు సూపర్ ఉండబోయి భగవంతుడు పాపెట్ల పెట్టిండా పాపెట్ల బొట్టు రవణ మరి నెచ్చిన ఆ యొక్క పాపెట్ల బొట్టు పెట్టినప్పుడు ఏమనుకున్నాడా పేరు పెట్టుకుని భగవంతుడు బొట్టు ఎప్పుడు పెట్టిండు దేవుడే పెట్టుకొని చూడు మనకేమో మేము పెట్టుకున్నాం ఈ బాడగా మరి మెడలకు చేత పెడతాను అరే మీ అందరం పెట్టుకోగా సప్పు ఈతలు చెప్పి పెట్టి చూసినా మంచి కొడుతున్నా కూడా కలగొడుతున్నావు అట్ట కాదు మేము పెట్టుకోవాలి మెడలమ్మకి నువ్వు పెడతావా అరే మీకు కూడా పెడతా పట్టరు మరి నేను సంసారి నేను పరాయి మగాని ముట్టుకోలేదు సంసారి సరే గాని నాకు వరకే 2 మగ పోరాలు పుట్టిర్రు మళ్ళొక్క బాలుడు 2 మగ పిల్లలు మళ్ళొక్క బాలు మొత్తం వాళ్ళే 2 మగ పిల్లలు మళ్ళొక్క ఒక కొడుక అంతకంటే అనే దాచి బొట్టు పెట్టిండు బరబరే ఇక్కడ పెట్టిండు మరి ఇక్కడ ఎందుకు పెట్టిండే నీకు లవ్ సంబరం ఉంది బొట్టు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు ఈ పాపెట్లు ఎందుకు పెట్టిండు అరే నేనేడ పెట్టిన పిచ్చదానా నేను గిట్లా పెదనలతో పెడుతున్నా గిట్ల కొద్ది ముంగడికి వచ్చే వరకు గీరు పోయి కానీ అంటుంది నేనేం చెప్తా ఇగో పాపెట్ల బొట్టు పెట్టాలంటే చేసుకున్న భర్త పెట్టాలి నాకు లగ్గమే అవునే మళ్ళీ అడిగి కాకపోతే మేము పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకోవట్లేదు దగ్గర దగ్గర కట్టి పెట్టబట్టే నీకు ఇంటున్నది కానీ
దగ్గర దగ్గర వస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటున్నా. దగ్గర దగ్గర అంటే నాకు పాడాలి కానీ బొట్లు కొనుక్కున్నా నా పైకన్నా గిత్తే నేను పోతా పైకి మేమట అటుకినే పట్టుకుపోతా కూడా తీసుకుంటావా భగవంతుని గడ పట్ల ఆయన మరి బొట్లన్నీ ఎప్పుడు పోయే పిండి వాళ్ళకు ఆయన మరి మరి మళ్ళీ ఒక వేసం మీద రావాలని చెప్పి దెబ్బ దెబ్బ వేగిన మరి 3 దోల మీదకి వచ్చిన మళ్ళయ్యా ఆ 3 దోల మీదకి 7 పొలవారి మీద 3 దోల మీదకి 7 మన గుర్తులకు వచ్చి ఒక్కసారి ఏమో ఆవుల మంద చూపించాను ఒక్కసారి గొర్రెల మంద చూపించాను ఒక్కసారి ఏమో గాజులు చూపించిన ఒక్కసారి మట్టలు చూపించిన ఒక్కసారి బుకాకులాలు చూపించిన అరే మళ్ళొక్క ఏసం కట్టారా అని బండారు పట్టుకోని గుడ్డలో మన పుట్టు పుట్టు వరే వరకల్లా మరి సారాల్లో అవుతారు బట్టలలో అవుతారు ఆట మరి సిల్కు సీరలు పట్టు సీరలు పట్టుకున్నాడు ఆట దేవుడు సారాల దగ్గర ఏముంటాయిరా బట్టలు ఇప్పటికి సిద్దిపేట మొకానవో సిరిసిల్ల సిద్దిపేట మొకాన చాలా ఎన్నో ఏడికన్నా పోయి సీరలు తయారు చేసే మిషన్లు సరిబద్దలు సీరలు దారాలు నేసేటి అన్ని ఉన్నాయా అదే విధంగా దేవుడు అతని మహిమతో అన్ని సీరలు తయారు చేసి పట్టు సీరలు గారుడు సీరలు సిల్క్ సీరలు ఆ సీరల పేరు నాగర్ కేసీఆర్ సీరలు కూడా అయితే అట్లా సీరలు అన్ని ఆయనతో భగవంతుడు దెబ్బ మీద వేసుకున్నాడు అంటే ఈ పక్క కొన్ని సీరలు ఈ పక్క కొన్ని వేసుకొని మరి బట్టలు బట్టలు అనుకుంటా భగవంతుడు ఆ యొక్క మరి 3 పుల్ల పొలవారం మీదకి వెళ్ళి ఎప్పుడు బయలుదేరాడు దేవుడు ఆ సీరలు బయలుదేరినప్పుడు భగవంతుడు రవరాజు వల్లయ్యో రామన్నారమా చెట్టి ఆయన చెట్టీలు ఉన్నారా ఉన్నాం అట్లా వచ్చే పోరాడు సీరలు పట్టుకొని వస్తుండేవు ఆవురా అన్న చీరలు గుంజుకుందాం అవురా మన పెళ్ళాళ్ళకు సీరలు ఆ పిల్లలకి దానికి సీర పడుతుంది ఎవరా ఎంతగానం కొనిస్తావురా ఉండే అమ్ముకున్నా చీరలకు అమ్ముకున్నావా కొనలేక ఏ లేటెస్ట్ ఫ్యాషన్ షాప్ లో కొత్తగా అంతే ముచ్చిపోయి బాగా చీర కొత్త సీర వచ్చిందట ఇది తెచ్చుకోవాలి సగాంచి వాయిరా అంత 2000 3000 ఆయన తలగా పెట్టచ్చు అట్లా రారకో చీర కొంటే ఏమని పంపాలి ఆగుతుందా చెప్పి నువ్వు మంది కొంపలకి మంది కొంపకి ఎసరు పెడతామా కానీ